నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామాశవ్. మీకు ముందుగాల చెప్పే ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే మన ఛానల్ నెంబరు మీకోసం నేను అని డిస్ప్లేలో కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా పంపియుర్రి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ఆలోచన చేద్దాం. ఇక మీకు ఇంకో ముచ్చట చెప్పేది ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులల్లా ఫార్వర్డ్ చేయుర్రి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక మన పెద్దపల్లి జిల్లాలో ఉన్న సమస్యలు మన జిల్లా ప్రజలందరికీ అందాలి, మరి అందరికీ తెలియాలి. మన కోసం, మన ప్రజల కోసం ఒక ఛానల్ నడుస్తుంది, మరి మన కోసం ఒక పిల్లగాడు పోరాటం చేస్తాడు అన్న విషయం కూడా అర్థం కావాలి. ఇక ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తల్లో ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏంటిది, ఏం రాసిర్రు, మరి జర్నలిస్టులు అన్నలు చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన ఏమున్నది, మరి దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటిది ఈరోజు అన్న విషయాన్ని చర్చిద్దాం. ఇక రైతులకు సహకరించాలి. మంత్రిని ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందడం లేదని ఎగువనున్న రైతులు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రి ప్రాంతంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని జగిత్యాల ప్రాంత రైతులు పెద్దపల్లి జిల్లా రైతులకు నీరు వచ్చేలా సహకరించాలని ఆయన కోరినారు. ఇక పైనున్నోళ్ళు కిందున్నోళ్ళకు నీళ్లు అందించాలని మన మంత్రివర్యులు మన మంత్రిని నియోజకవర్గ ఎమ్మెల్యే, అదే విధంగా మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు సారు చెప్పిండట. ఇక ముఖ్యంగా ముచ్చట గుర్తుంచుకోవాల్సింది కూడా ఇలా కొన్ని ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు దారులందరూ అర్హులైనట. మీడియా రీడింగ్ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మరి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వాళ్ళు ఈ యొక్క ఏంటిది, ఇది ఏ పథకం, ఇది గృహజ్యోతి పథకంకు 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ కరెంటుకు అందరూ అర్హులే అని చెప్పేసి ఎమ్మెల్యే సాబ్ చెప్తున్నాడు. ఇక ఏంటిదట అంటే, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులు అందరూ తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది, ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక చెప్తాడు. ఇక అది గెస్ట్ లెక్చరర్కు అభినందన. స్థానిక మంతనిలా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న తస్లిమా సోని గురువారం జూనియర్ లెక్చరర్ జేఎల్ గా ఉద్యోగం సాధించిందట. ఆమెకు అభినందనలు చెప్పిరని చెప్తున్నారు. ఇక ఇట్లా చూసుకుంటూ పోతే, ఇక చెయ్యి పట్టుకుంటారా, ఎక్కడ చెయ్యి పట్టుకుంటారు, ఎవరు చెయ్యి పట్టుకుంటారు, ఎందుకు ఈ చెయ్యి పట్టుకుంటారో చూద్దాం. ఏంటిది, బల్దియాలో కారు పార్టీ కనుమరుగు కానుందా, కాంగ్రెస్ వైపే 23 మంది కార్పొరేటర్ల మొగ్గు, కొందరి చేరిక పైన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ విముఖత, రాబోయే 10 నెలల్లో పదవి కాలం సద్వినియోగం పైన దృష్టి, రామగుండం నగరంలో హాట్ టాపిక్ బల్దియా రాజకీయం. నేను మీ అందరికీ పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మీ అందరికి చెప్పేది ఒక్కటే, మనం పత్రికలలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లేకుండా ఏదో ఒక దినపత్రికల ఖచ్చితంగా నిన్న మనం దీనికోసం అస్తం గూటికి రామగుండం కార్పొరేషన్ మేయర్ పోతాడు అని చెప్పేసి మనం కొంతమంది వాయిస్ కూడా తీసుకున్నాం, అంటే వాళ్ళ వివరణ కూడా అడిగినాం, అన్నలు చెప్పారు. మరి ఇదే మళ్ళా ముచ్చట ఇలా రాశారు. ఇవాళ జైన్ అవుతారు అన్న ముచ్చట మనకు విశ్వసనీయ సమాచారమే. ఇవాళ జైన్ ఎత్తారు అనుకుంటా అన్నలు. మరి అన్న వచ్చిన తర్వాత ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఎక్కడ ఆగది, పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, 100% అభివృద్ధి చేస్తారు. మరి నిధులు వస్తాయి, కోట్ల రూపాయల నిధులు వచ్చి ఇక రామగుండం నియోజకవర్గంలో, అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను చాలా అభివృద్ధి చేస్తారు. ఏం అభివృద్ధి చేస్తారో, ఎట్లా అభివృద్ధి చేస్తారో చూద్దాం. కానీ వీళ్ళ రాజకీయ స్వలాభావాల కోసం అయితే వీళ్ళు కారు దిగి చెయ్యి పట్టుకుంటారన్న ముచ్చటనే అర్థం చేసుకోవాలి. ఏం లేదు ప్రజలారా, మీ అందరు గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఇక సీసా పాతదే, సారా కొత్తది. ఇక మీకు చెప్పేది ఏంది, పాత సీసా కొత్త సారా అంటే మీరు అనుకుంటారు, అట్లా కాదు ఈ సామెత, కొత్త సారా కొత్త సీసాల పాత సారా అని మీరు అంటారు. కానీ అది కాదు ముచ్చట. పాత సీసానే, సీసా పాతదే. రాష్ట్రం ఏడ మారింది, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏడ మారింది, సీసా పాతదే. ఇల్లు కొత్తది ఒకటి తీసుకొచ్చి పెడతారు.
ఏంది మేము కాంగ్రెస్ పార్టీలకు పోయినాం. ఇది ముచ్చట జరుగుతుంది. ఇది హాట్ టాపిక్. ఎవడు చెప్పిండి ఇది హాట్ టాపిక్ అని? రోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటూ తప్ప మనం చేసేది ఏం ఉంటలేదు పెద్దపల్లి జిల్లాలో. ఒకరోజు అవిశ్వాస తీర్మానం పెడతారు, మరొక రోజు చెత్తా చెదారం మంచిగా లేదు, మరొక రోజు వాహనాలకు అదేంది ఇన్సూరెన్స్ లేవు, ఫిట్నెస్ లేవు అని మరొక రోజు వాహనాలు అన్ని ఎక్కడో చెత్తలు మారేసిరు, ఒకటి మంచిర్యాల పంపించిరు, ఒకటి కరీంనగర్ పంపించిరు, కొన్ని ఆడున్నాయి కొన్ని ఏడున్నాయి అని మచ్చుకు ఎప్పుడు. ఇక గతంలో చెప్తే సుందరీకరణం చేసినాం అని గతంలో చెప్పిరు. గత పాలకులు కాదు, కార్పొరేషన్ లో ఉన్న పాలకులు గతం నుంచి అంటే 5 సంవత్సరాలు, ఇది 4వ సంవత్సరం నుంచి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ స్వలాభావాల కోసం ఇక రాసిండు సాక్ష్యాన్ని. ఏం రాసిండు చూడు రెన్యూరి. ఇక 10 నెలల పదవి కాలం సద్వినియోగం పైనే దృష్టి. అంటే ఆ సార్ పదవి పోవద్దు, మేయర్ పదవి పోవద్దు, ఒకవేళ పోతే సార్కు నిద్ర వచ్చేది. ఇది సార్ పద్ధతి. ఇక అభివృద్ధి అంటారా, ఫైన్కేన్ల బొమ్మ పెట్టలే పెద్దది, ఫైన్కేన్ చౌరస్తాల, తిలక్ నగర్ చౌరస్తాలో పెట్టలే పెద్ద బొమ్మ, రమేష్ నగర్ చౌరస్తాలో పెట్టలే పెద్ద బొమ్మ. ఇక పైలాన్ ఎక్కడ, ప్రధాన చౌరస్తా నుంచి బస్టాండ్ వెళ్లే దారిలో కోర్టు దగ్గర లేబర్ కోర్టు, గోదావరిఖని పట్టణం లేబర్ కోర్టు ముందు ఉంటది, దాని ముందే వెచ్చిరు పైలాన్ అనే ఒకటి. ఎందుకు వెచ్చిరు ఆ పైలాన్, దేనికోసం వెచ్చిరు ఆ పైలాన్ అంటే ప్రశ్నించేటోళ్ళు లేక మున్సిపల్ కార్పొరేషన్ అడిగేటోళ్ళు కరువయ్యారు. గోదావరిఖని పట్టణంలో అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్లకు వెళ్ళి ఎవరు ప్రశ్నిస్తారు. 50 డివిజన్ల నుంచి వెళ్ళి కాకపోయినా నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కోసం ప్రశ్నిస్తుంది. ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ఖచ్చితంగా. ఒక రామగుండం మున్సిపల్ కార్పొరేషనే కాదు, పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా ఉన్నత అధికారుల దృష్టికి, స్థానిక పాలకుల దృష్టికి తీసుకుపోతాం. మరి గతంలో జరిగిన తప్పులు ప్రస్తుత పాలకులు చేయొద్దు అన్న ఉద్దేశం. మరి మీరు ప్రజాపాలన అందిస్తానని చెప్పిర్రు, మరి ప్రజాపాలన వాళ్ళు అందించాలి కాబట్టి మన సమస్యను వాళ్ళకి వివరించాలి, మనకు చెప్పాలి. వాళ్ళకి చెప్తేనే మన సమస్య అనేది తీరుతుంది. ఇదే ఆలోచన చేయాలి. ఇట్లా కానీ మేం పార్టీ మారితేనే అభివృద్ధి జరుగుతుంది అంటే తప్పు ముచ్చటనే. ప్రజలారా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మేయర్ సార్ కాంగ్రెస్ లో పోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? మీకు నిన్ననే కూడా ఇదే క్వశ్చన్ అడిగిన, మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగిన, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఏమన్నా చెందుతుందా? సారు కార్లనే తిరుగుతాడు, మనం రోడ్డు మీదనే తిరుగుతాం. అదే రోడ్డు అంటే పాడైన రోడ్లలోనే మనం తిరుగుతాం. కొన్ని ప్రాంతాలలో తాగునీటి కటకట అంటే తాగునీరు అందరి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అక్కడక్కడ. మరి అవి చూడరు, మరి ఆ డ్రైనేజీల పరిస్థితిని ఆలోచించరు. ఆ సెంటర్లలో పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద అవుట్ స్టాండింగ్లు కట్టిన తర్వాత మరి అక్కడ వాహనాలు పోవడానికి స్థలం ఏది? మరి తిలక్ నగర్ లో పోతే పరిస్థితి దారుణంగా ఉంటది. రాత్రిపూట పశు సంచారం, ప్రధాన చౌరస్తాలో పశు సంచారం, కొన్ని ప్రాంతాలలో కోతుల బెడద, కుక్కల బెడద. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి. ఇక అంటే మనం అడిగితే మనం మైకు పట్టుకొని పోయాడ నిలుస్తుంటే మేము అభివృద్ధి చేసినాం, గతంలో 200 కోట్లు తెచ్చినాం. ఏడబెట్టిరు 200 కోట్లు తెచ్చి, ఎక్కడ పెట్టి అభివృద్ధి చేసిరు ఈ పైసలన్నీ? ఈ రోజు మీ అవసరం కోసం ఈ ఉన్న 10 నెలలు మీ యొక్క స్వలాభం కోసం మీరు పార్టీ మారుతారు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఏంది? అయిపోయిందిగా. ఇక మరి ఎందుకు తీసుకుంటారో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకైతే అర్థం కాలే. ఇక చూద్దాం ఏంటిదట అంటే, నగరపాలకలో రామగుండం నగర పాలకంలో కారు కనుమరుగు కానుందా? మెజార్టీ కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ చేయి పట్టుకొని ఉన్నారా? ఇటీవల రామగుండం బల్లియాలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇవే విషయాలు స్పష్టమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడం, సొంత పార్టీ కార్పొరేటర్ల మేయర్ పైన అవిశ్వాసం ప్రవేశపెట్టే యోచన చేయడం, బీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకోకపోవడం, లోపాయికారంగా కాంగ్రెస్ పార్టీ అభయాస్తం అందించి అవిశ్వాస ప్రయత్నాలను ఆదిలోనే విఫలం చేయడంతో నగరపాలకంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ పనులు జరగాలంటే కాంగ్రెస్ లో చేరడం తప్ప మరొక దారి లేదని భావించిన
మెజార్టీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి తహతహలాడుతున్నారని సమాచారం. ఈ రాజకీయం నగరంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పేసి చెప్తారు. నాకైతే హాట్ టాపిక్ అనిపిస్తలేదు. ఇందులో మీకేమన్నా అనిపిస్తే ప్రజలారా మీరు ఆలోచన వేయురి. మరి మేయర్ సారు కొంతమంది కార్పొరేటర్లు పోయి కాంగ్రెస్ పార్టీలో ఏరితే ఇలా ఏం హాట్ టాపిక్ ఉందో నాకైతే తెలుస్తలేదు. ఇలా తెలుస్తలేదు. మీ అందరూ తెలిసిన ముచ్చట్నే మనం మోటు సామెత, బెల్లం ఉన్న కాడ ఈగలు ఉంటాయి, బెల్లం ఏడుంటే ఈగలు ఆడికే పోతాయి. ఇక ఇది అందరికి తెలిసిన ముచ్చట్నే. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన పోయి అందులో చేరినంత మాత్రాన ఇప్పుడు గెలిచిన స్థానిక ఎమ్మెల్యే నిధులు లేకుండా అయితే మానడు కదా. మరి ఆయన తీసుకొస్తా అని చెప్పేసి మొన్న ఒక 100 కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగింది. గతంలో 10 కోట్లు అని చెప్పారు. గతంలో ఇంకా మొత్తం 120 కోట్ల రూపాయలను 3 నెలల్లోనే తీసుకొచ్చినామని చెప్పేసి చెప్పారు కదా. ఇంకో 100 కోట్లు తీసుకొస్తాడు. మీరు అదే ప్రాంతంలో ఇప్పుడు పార్టీ అందులో ఉంటే వీళ్ళు ఏమన్నా మిమ్మల్ని అద్దన్నారా? నేను అడుగుతున్నా, మేయర్ గారిని అడుగుతున్నా, అసలు పార్టీలో మీరు ఉంటే వీళ్ళేమన్నా మిమ్మల్ని లేదు మీరు కాంగ్రెస్ లకు అత్తనే మీరు పనులు సాగుతే లేకపోతే చెయ్యమని ఇట్లా ఏమన్నా ఎమ్మెల్యే చెప్పిండా? మరి చెప్తే చెప్పుర్రి, అది ఓపెన్ గా చెప్పుర్రి, ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పుర్రి. అప్పుడు ప్రజలకు కూడా వెళ్తుంది ఎవరైతే తప్పున్నాయి ఏంటిది అనేది తెలుస్తుంది. నగరాన్ని అభివృద్ధి చేయమని చెప్పేది ఉంటే చెప్తే ప్రజలు మీకు ఓటేసింది దేనికోసం? నగర అభివృద్ధి కోసం ఓటేసారు. మరి ఏం ఆలోచన చేస్తున్నారో మీకే తెలియాలి నాయకులారా. ఇక చెయ్యి పట్టుకోవడానికి 23 మంది రెడీ. కారు దిగి చెయ్యి పట్టుకోవడానికి సుమారు 23 మంది కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిసిందట. వీరంతా కాంగ్రెస్ లో చేరడానికి మార్గం ఓకే అయిపోయింది. ఇక రేపో మాపో ముహూర్తం. వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధం. ఇక శనివారం ముహూర్తం ఖరారైందని మాజీ స్పీకర్ శ్రీపదరావు జయంతి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు బిజీగా ఉండడంతో తమ ప్రయత్నాలను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ముందే తొలి విడతగా 20 మంది నుంచి 23 మంది వరకు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో ఏరుతారని, తర్వాత మేయర్ తో సహా మిగిలిన వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయ సమాచారం. ఏం లేదు, ఉచ్చి ముచ్చట అంతా. ఇక ఎవరికన్నా ఒకళ్ళని అడగాలి కదా. మరి మన పని మనం ఏంటిది? మనం అడగడం, మనం తెలుసుకోవాలి. మరి ఎట్లా ఉంటది ఏంటిది అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏమైతుంది? ఇప్పుడు వీళ్ళు మారినంత మాత్రాన రామగుండం ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏమన్నా అభివృద్ధి చెందుతుందా? మరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్లనే అనేక మంది బిడ్డలు ఆత్మహత్య, అంటే నిర్లక్ష్యమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ నేపథ్యాలు కావచ్చు, ఇతరత్ర మెంటల్ గా కొన్ని సందర్భాలలో డిప్రెషన్ లో పోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గోదావరి బ్రిడ్జి పైన వెళ్తారు. మరి గతంలో అనేక మంది నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కంచె ఏర్పాటు చేయమని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. మరి దాని మీద కంచె ఏర్పాటు చేయలే. ఎంతో కొంత ఒక చిన్నగా పెట్టిరు, గింతంత ముక్క పెట్టిరు, 2 మీటర్ల ముక్క పెట్టిరు. ఇక దునకరు కావచ్చు ఆడికెళ్ళి. కంచెలు ఏర్పాటు చేయమని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నటి నుంచో అడిగితే ఇప్పటి వరకు కార్పొరేషన్లో పైసలు లేవు అని చెప్తారు. మళ్ళీ వీళ్ళంటే అభివృద్ధి చేస్తారట, పార్టీ మారితే అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తారు. 30-40 లక్షల రూపాయలు పెట్టుకున్న వాహనం చెత్తల తుప్పు పట్టిపోతాను. మరి ఎందుకు ఆ వాహనం ఎందుకు కొన్నారు? 8 కోట్ల రూపాయలు పెట్టి అట్లాంటి వాహనాలను ఎందుకు వెచ్చించారు? దానికోసం ఒక 21 మంది ఉద్యోగులను ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఎందుకు మోసం చేసారు? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న నాయకులకి పాలకులు అనేది ఎట్లా ఉన్నదంటే, ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా మీ అందరికి అర్థమయ్యే ముచ్చట చెప్తున్నారు. ఇప్పుడు సారు కార్లుండి గెలిచిండు, మేయర్ సారు కారు పార్టీలుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోతాండి. ఎప్పుడు ఇక అయితే ఇంకొక 10 నెలలు పదవి కాలం ఉన్నది. లాస్ట్ 6 నెలలు 2 నెలల ముందే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ 6 నెలలైనా పోయి కొత్త ఏం చేస్తాడు చెప్పుర్రి, మీరే చెప్పాలి, ఆలోచన చేసుకోవాలి. మీకేమైనా పని చేస్తాడు? మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయరు, కామెంట్ పెట్టురు. అన్న నువ్వు తప్పు చెప్పుతానవే తమ్మి, నీకు అవగాహన లేక మాట్లాడుతానవే మున్సిపల్ కార్పొరేషన్ మీద అని చెప్పేసి చెప్పుర్రి, కామెంట్ చెప్పుర్రి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మనం అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పి చెప్పుర్రి. మీరు రోజు నిత్యం 8వ కాలనీ అంటే 18 లైన్ కాలనీకి వెళ్లే వాళ్ళు, గోదావరి కని పట్టణానికి వచ్చి 18 లైన్ కాలనీ వెళ్లే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయరు. మీరు ప్రధాన చౌరస్తా నుంచి 5 లైన్ దారి గుండా వెళ్ళినప్పుడు రోడ్డు ఎన్ని సంవత్సరాల క్రితం
ఏ సంవత్సరం క్రితం రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు? మరి 5 ఇంక్లైన్ సెంటర్ లో పెట్టిన విగ్రహం వల్ల కావచ్చు, లేదంటే తిలక్ నగర్ సెంటర్ లో పెట్టిన విగ్రహాలు కావచ్చు, లేదంటే రమేష్ నగర్ సెంటర్ లో విగ్రహాలు కావచ్చు, దాని వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం జరిగిందా? పెట్టడం బానే ఉంది, మరి దాని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కూడా ఆలోచన చేయాలి. మీరు అంత పెద్ద రింగులు కట్టిర్రు, మరి అక్కడ చిరు వ్యాపారులు దాని చుట్టూ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? మరి రోడ్డు వెడల్పులో అయితే ఇవ ఆలోచన వేయరు, ఇట్లాంటి ఆలోచన వేయరు. ఇక నిన్న ఒక ముచ్చట చూసిన నేను ఒక సందర్భంలో, ఏడా అంటే ఒక 6,000 రూపాయల పంపు బిల్లు కట్టలేదట, పంపును కడిగేసి అనలేదో వేసిపోతారు. మరి ఈ పైసలన్నీ ఏడపోయినాయి, ఈ ప్రజల మీద ఎందుకు చేసుడు ఇవన్నీ పనులు? ప్రజలు ఏం చెప్తారు? సరే 2,000, 3,000, 4,000 ఇప్పుడు కట్టాలమ్మా, కట్టకపోతే పంపు రాదమ్మా అని చెప్పి పోవాలి, కానీ కడిగేసిపోయారు. మరి వాళ్ళు ఏం తాగాలి నీళ్ళు? అంటే మిషన్ బాగా ఏదంటే ఫ్రీ మిషన్ అని గతంలో ఎందుకు చెప్పింది? మరి గతంలో ఎందుకు చెప్పిర్రు? ఇట్లాంటి పనులు ఎందుకు చెప్పిర్రు? అప్పుడున్న నాయకులు ఎందుకు? అప్పుడున్నది వీళ్ళే నాయకులు, ఇప్పుడున్నది కూడా వీళ్ళే నాయకులు. తాగునీరు అందిస్తున్నాం, గంగని ఇంటికి పంపిస్తున్నాం, ఏది కడిగేసి దాంట్లో పంపు రాకుండా వేసిపోవడమా? నేను చూపిస్తా ప్రజలారా, నిజమే ఇది నేను చెప్పేది. ప్రతి డివిజన్ లో అంటే అధికారుల తప్పు కాదు, అధికారులకు ఒత్తిడిల వల్ల వాళ్ళు వచ్చి ఎత్తున్నారు తప్ప వేరే లేదు. పాలకులు అనేట వాళ్ళు ఒత్తిడి ఎత్తున్నారు కావాలి, ఇది కరెక్టే. అంటే మీరు గతంలో చిన్నగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించాలి కదా, అప్పుడే పంపులు బిల్లులు కట్టాలమ్మా, నల్లా బిల్లు కడితేనే మీకు వాటర్ వస్తుంది, అంటే తాగునీరు అందుతుంది, లేకపోతే అందదని చెప్పాలి కదా. మీరు ఇప్పుడేదో కొత్తగా వచ్చి కట్ చేసి మీరేందో చెప్తున్నారు కదా. మరి చెప్పాలి కదా, ఇంటి పన్నుకు రాయితీ ఇచ్చినట్టు పంపు బిల్లు కూడా రాయితీ వాళ్ళు కడతారు. అంటే మీకు ఏది నచ్చితే పాలకులకు ఎట్లా నచ్చితే అట్లా వేయడమే, ఇంకా వేరే ఏం ఆలోచన లేదు, ప్రజా ఆలోచన లేదు. ఇది ప్రజా పాలన అని చెప్తున్నారు. మరి సూటిగా ఎమ్మెల్యే గారినే అడుగుతున్నా, అన్న ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏమన్నా అభివృద్ధి చెందుతుందా అని ఎమ్మెల్యే సార్? మరి నిజంగానే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే అన్న మీరు అభివృద్ధి చేయరు. మీరు మాకు ఒక ఆశను సృష్టించారు. 100 కోట్ల రూపాయలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు మీరు వచ్చిన 70 రోజులలో తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మాకు ఒక ఆశ కలిగింది, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి స్థానిక ఎమ్మెల్యే ఖచ్చితంగా వాటి కోసం పోరాటం చేస్తాడని చెప్పేసి మాకు ఒక చిన్న ఆశ కలిగింది. మరి అట్లా ఆశను కల్పించి మళ్ళా ఈ పాతది ఒక సీసా తీసుకొచ్చి మళ్ళా కొత్తగా ఇంట్లో పోసి వీళ్ళు మనకేం అభివృద్ధి చెంది చేస్తారు? ఇది మిమ్మల్ని కూడా ప్రశ్నించే అవకాశమే అన్న. మరి ఇక మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మీకు ఇష్టం లేదన్న ముచ్చట నాకు అర్థమవుతుంది. కొందరి చేరిక పైన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ విముఖత అంటే సార్ అన్నకు నచ్చుతలేదు, కొంతమంది జాయిన్ అవుతా అంటే నచ్చుతలేదట, అయినా కూడా ఇక తప్పదు కదా మరి పరిస్థితి. ఇక తెలుసు కదా మనకు రాజకీయ ఒత్తిళ్ళు ఎట్లుంటాయో. అన్నకు నచ్చలే ఇక్కడ చెప్తున్నాడు ఆల్రెడీ, కొందరైనా అన్నారు నచ్చలే, కానీ పరిస్థితుల ప్రభావం, రాజకీయ ప్రభావం అట్లా ఉంటది. అంటే చూడండి ప్రజలారా, రాజకీయంగా ఎంత ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇక్కడ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు తప్ప సామాన్య పౌరులకు ఎలాంటి అభివృద్ధి అనేది జరుగుతలేదు. తర్వాత సామాన్యులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితులు కనబడతలేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి. మరి ఇది ఏందో, ఈ కార్పొరేషన్ ఏందో నాకైతే అర్థం కాలే. ఎలక్షన్లో 2 నెలల ముందు నుంచి చెప్పిర్రు రోడ్లు ఎత్తానమని, ఒక 2 రోజులు బండ్లు దింపిర్రు, అయిపోయింది. ఇక కళ్యాణనగర్ పోయే దారిలో మేజర్ బస్సీ నుంచి కళ్యాణనగర్ పోయే దారి ఒకటి, ఉల్లిగడ్డల బజార్ అని ఒకటి ఉంటుంది. ఆ ఏరియాకు అంటే పెద్దపల్లి ప్రజలారా మీకు తెలియకపోతే చెప్తున్నా, గోదావరిఖాన్ పట్టణంలో ఒకటి ఉల్లిగడ్డల బజార్ అని ఉన్నది కళ్యాణనగర్ చౌరస్తా దగ్గర. దాంట్లోకి వెళ్ళాలంటే దారి రోడ్డు మధ్యలో దవ్వి పెట్టిర్రు, అండర్ గ్రౌండ్ అయినది. అది ఇంకట పైసలు వచ్చినాయని చెప్పేసి చెప్తారు, పైసలు లేవంటే పైసలు వచ్చినాయని చెప్తారు వీళ్ళు. మరి వచ్చినాయి కదా ఎయ్యూరి, వేయరు ఇక ఎందుకు వేయరో తెలియదు. ఇక కూరగాయల మార్కెట్, మరి కూరగాయల మార్కెట్లో దాని పక్క నుండి కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, దాని గోడ అంతా కూలిపోయి ఉంటే ఆ ఎలక్షన్ల ముందు హడావిడిగా కొంత కట్టిరు, మరి ఇక తర్వాత అయిపోయింది. నీళ్ళు ఇష్టం ఆ ఇంటి ఆ కాలువ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల పరిస్థితులు ఏమన్నా కానీ
మేయర్ సారు పర్ఫెక్ట్గా ఉన్నాడు అంతే. పాలకులు అనేటి వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క కనీస సౌకర్యాలు, వాళ్ళ యొక్క సొంత నేపథ్యాలు అన్ని పర్ఫెక్ట్ గా అంటే సమకూర్చుకుంటారు. ఇక మిగతా ప్రజల గురించి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల గురించి అవసరం లేదు. మార్పు కోరినాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం. మీరు కాంగ్రెస్ లో పోతే మీరు చేసిన అభివృద్ధికి అంటే మీరు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లో పోతే వచ్చే ఎలక్షన్ లో మీకు మళ్ళా పోటీ చేస్తే మార్పు కోరరా ప్రజలు? ప్రజలు అట్లా మార్పు కోరరాదా? ఈ మనిషి మాకెందుకని. రాష్ట్ర ఎన్నికలు వేరు ప్రజలారా, స్థానిక ఎన్నికలు వేరు ప్రజలారా, గుర్తుపెట్టుకోరు. స్థానిక ఎన్నికల్లో ఎవరున్నారు అభ్యర్థి అనేది ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటది అన్న ఆలోచన చేస్తారు ప్రజలు. మరి అట్లా ఉంటది రామగుండం అయినా ఎక్కడైనా ఏదైనా కూడా. ఇక కాంగ్రెస్ అయితే మొగ్గు. మరి వీళ్ళు ఎందుకు ఆగిరాట అంటే నిన్న మాజీ స్పీకర్ శ్రీపతిరావు సార్ జయంతి ఉంది. మరి శ్రీధర్ బాబు సార్ వాళ్ళ తండ్రి గారు, మరి ఆయన జయంతి సందర్భంగా మన జిల్లా మంత్రి సారు బిజీగా ఉన్నాడని చెప్పేసి వీళ్ళు ఆగిరట. లేకపోతే నిన్ననే ఇక కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చి చౌరస్తా గోదావరి కానీ ప్రధాన చౌరస్తాలో నిల్చొని మేము కాంగ్రెస్ పార్టీలో ఏరినాం, ఇక రామగుండం నీవు కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుంది చూడుర్రి అని చెప్పేసి చెప్తారు. ఇక కాంగ్రెస్ అయితే మొగ్గు. రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లో ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో మేయర్, డిప్యూటీ మేయర్ మినహా మిగతా వారు కార్పొరేటర్లు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు ఉండగా 4-5 మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక వెళ్తే ఉన్నది, తెలియకపోతే ఉన్నది. అలా మీరు అందరు పోయి కాంగ్రెస్ లో ఏరుతారు. మరి కాంగ్రెస్ అయ్యో మీకు ఈ ముచ్చట అర్థమైతే లేదు. మరి కాంగ్రెస్ నాయకులారా, కార్యకర్తలారా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళందరూ మీ దాంట్లోకి వస్తారు. మరి మీ పరిస్థితులు ఏందో కూడా ఆలోచన చేసుకోరు. మీ విషయాలు ఎట్లుంటాయో ఆలోచన చేసుకోరు. మరి ఒక ఎమ్మెల్యే గారు గెలవడం కోసం మీరు కష్టపడ్డ ప్రాంతం, మరి మీతో పాటుగా అటు అపోజిట్ గా ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే, మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు. మరి మీ రాబోయే రోజులు ఎట్లుంటాయో మీరే ఆలోచన చేసుకోవాలి. కార్యకర్తల పరిస్థితి ఏందో మరి అన్ననే ఆలోచన వేయాలి. ఇక కొందరి చేరిక పైన ఎమ్మెల్యే విముఖత. తనపైన, తన కుటుంబ సభ్యులపైన రాజకీయంగా కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగి నష్టం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక అన్న గురించి కొంతమంది ఎలక్షన్ల సమయంలో వాళ్ళ కుటుంబ నేపథ్యాలు మాట్లాడారు. అన్న సొంత అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాలు మాట్లాడారు. ఆ అన్నను ఇంకేం చేసిరట అంటే వ్యక్తిగత విమర్శలు కాకుండా కుటుంబ సభ్యులపైన కూడా అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి అట్లా దిగి వారికి నష్టం చేసిరట. అట్లాంటి వాళ్ళు మాకు ఎందుకు, నాతో పాటు ఉండి మళ్ళీ అందులోకి పోయి నన్నే విమర్శించారు, అట్లాంటి వాళ్ళు ఎందుకు గోపీలు అంటే అదే గోడ మీద పిల్లిలు మనకెందుకు అని చెప్పేసి అన్న అనుకుంటానట. దీంతో కొందరు కార్పొరేటర్లు తమకున్న పాత పరిచయంతో మంత్రి శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ధరంపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆశ్రయిస్తున్నారని తెలుస్తుంది. తన వైఖరి కొంత సడలించుకున్న వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలను, తనను ఓడించాలనే గట్టి ప్రయత్నాలు చేసిన కొందరు కార్పొరేటర్ల విషయంలో తాను అనుసరించే వైఖరి మార్పు లేదని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కరాఖండిగా సమాచారం చెప్పారు. ఇక మనకు తెలిసిన రాజకీయమే కదా. ఎమ్మెల్యే సార్ అద్దన్నాడు అంటే జిల్లా మినిస్టర్ వాళ్ళు ఉన్నారు, శ్రీధర్ బాబు సార్ ఉన్నాడు, శ్రీధర్ బాబు సార్ను కలవాలి. ఇక లేదంటే మన లచ్చన్న, అడ్డూరి లచ్చన్న, మన గోదావరిఖాని పట్టణ బిడ్డనే, మరి ఇప్పుడు ధరంపూర్ ఎమ్మెల్యే. అన్నను కలిసేటోళ్ళు అన్నలు పాత పరిచయాలు ఉంటాయి కదా, మరి గట్లనే పోయి కలిసి మాట్లాడుకున్నారు. కొంతమంది వివేక్ సార్ను కలిసారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ను కలిసారు. మరి సార్ గతంలో ఒకప్పుడు వాళ్ళ తండ్రి గారు ఎంపీ చేసాయి, మరి సార్ కూడా ఎంపీ చేసాయి. పెద్దపల్లికి అందరు మన జిల్లాకు సుపరిచితుడైనా మరి ఆ సార్ను కలిసిరట. ఇట్లా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు కలిసి అందరు కలిసి పోయి కాంగ్రెస్ లో ఏరుతారట. అయినా కూడా ఎమ్మెల్యే రాజన్నకి ఏమనిపించిందట అంటే తన కుటుంబాల గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళను, తర్వాత అన్న ఓడిపోవడానికి బాగా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారట కొంతమంది కార్పొరేటర్లు, వాళ్ళను జాయిన్ చేసుకోవడం అన్న విషయం కరాఖండిగా చెప్పిండట. అంటే చూడండి ప్రజలారా, ఇక్కడ అవసరం లేదు వీళ్ళు మన దాంట్లోకి రావడం అవసరం లేదు అన్న విషయము చెప్పకనే చెబుతాడు ఎమ్మెల్యే గారు. కరెక్టే కదా, ఇది ఎమ్మెల్యే చెప్పేది ముచ్చట నిజమే. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వచ్చి చేసేది ఏం లేదు, వాళ్ళు ఎట్లా చేస్తారో చూడాలి, వాళ్ళు ఏం తప్పులు చేసిర్రో గతంలో అనేది మనం చూపెట్టాలి, వాళ్ళతోటే చేపియాలి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరినంత మాత్రాన
ఇక వీళ్ళ ప్రయోగాలు ఎట్లుంటాయి అంటే ప్రజలారా, రాజకీయ నాయకుల ప్రయోగాలు ఈ మన రామగుండాన్ని ఇడిచిపెట్టుర్రు. ఇక రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు ఎట్లుంటాయి అంటే కొంచెమే తెలుసు, నాకు మొత్తం తెలియదు, మరి నాకు తెలిసిన కాడికే చెప్తానా. ఇక ఇక్కడ ఉన్న సార్ అద్దన్నాడు అనుకోర్రి, ఈ సార్ ఎవరు చెప్పు తింటాడో ఆ సార్ దగ్గర పోతారు, పోయి అది ఉండి ఆ సార్ తోటి ఈ సార్కి ఫోన్ చెప్పిస్తారు. ఆ సార్ కూడా వినలేదనుకో, ఇక ఇంకో సార్ను జమ చేస్తారు. ఇట్లా ఒకరి మీద ఒకరికి లేదంటే వీళ్ళు ఒక కొత్త గ్రూప్ తయారు చేసి ఒక సార్కు అటాచ్ అవుతారు, అంటే కలిసిపోయి ఉంటారు. ఆ సార్ వర్గమే. ఇక ఈ సార్ బంధు, ఈ సారే కదా మరి ఇక్కడ ఉండేది, ఈ సార్ బంద్ చేసి ఆ సార్ తోటి పోయి ఉంటారు. ఏమైందంటే మాది ఆ వర్గం. మరి ఇక్కడ ఇక ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా, అంటే నేను ఇప్పుడున్న వాళ్ళని విమర్శిస్తలేను, ఇక్కడ రాష్ట్ర రాజకీయం ఎట్లుందో చెప్తాను. ఇక్కడ ఎట్లుంటది అంటే ఇక రెండు వర్గాలు ఉంటాయి, మళ్ళీ ఎవరి వర్గం వాళ్ళకి, ఎవరికి నచ్చిందో వాళ్ళే చెప్తారు. ఇక్కడ ఉందో అంటే ఇక స్థానిక నాయకుల పరిస్థితి ఇక ఆనే ఉంటుంది అన్నట్టు. మొన్నటిదాకా కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి లేని, మొన్నటిదాకా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసిన నాయకుల పరిస్థితి ఏంది, సీనియర్ నాయకుల పరిస్థితి ఏంది, ఇప్పుడు వీళ్ళు అల్ల పోయి అల్ల గెలిచి ఇండ్లకి వచ్చి మీరు టికెట్ అంటే రాబోయే ఎన్నికల్లో మీరు టికెట్ ఇవ్వకపోతే మీరు వీళ్ళు అల్ల కూరన్న గ్యారంటీ ఏంది? మరి ఇది ఏందో మరి ముచ్చట. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన లేని బల్దియా రాజకీయం హాట్ టాపిక్ అన్న ముచ్చట అసలు హాట్ టాపికే కాదు ఇది. అసలు ఇది కన్సిడర్ ఆలోచననే లేదు, ఆలోచనే కాదు ఇది. నేను మొన్నట్ల మీకు ముచ్చట చెప్పిన అవిశ్వాస తీర్మానం పెడతారు, ఇక అవిశ్వాసం అయిపోతుంది ఇక కాంగ్రెస్ పార్టీ దాంట్లో వింతేమున్నది, ప్రభుత్వం వాళ్ళది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది, అవిశ్వాసం పెడతారు పోతారు, వాళ్ళకి సంబంధించిన నాయకుడిని చైర్మన్ మేయరో ఏదో ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే అసలు రాజకీయం ఏంటి అంటే రామగుండంలో వాస్తవంగా ఈ 10 నెలల కోసం అధికారం కోసం ఎవరు ఆశిస్తలేరు. నిజమే, ఇది 10 నెలల కోసం ఎవరు ఆశిస్తలేరు. ఇందులో 2 నెలల ఎంపీ ఎలక్షన్లు పోతే అయిపోయినాక స్థానిక ఎలక్షన్లు ఉంటాయి, సర్పంచులే ఉంటాయి. అప్పుడు మనకేంది రామగుండం కార్పొరేషన్, మనది మున్సిపల్ కార్పొరేషన్ కదా అంటే ఇక్కడ ఉన్న నాయకులు కొన్ని ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుంది ఎలక్షన్ సమయంలో. దీనికి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు వెనుక ఉందాయే ఆలోచనలు ఉన్నాయి. అసలు ముచ్చట గీది. మరి గతంలో చూడలే, అప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ ఉంటే ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి అదే పార్టీలు మళ్ళీ కొత్త మేయర్ని ఏర్పాటు చేయలే, జాలి రాజమణి మేడంను చేస్తారు. అంటే సమయం ఉన్నది మిత్రమా, అందుకే వాళ్ళు వేసిర్రు మిత్రమా. ఇక్కడ సమయం లేదు మిత్రమా, అందుకే శరణమా మరణమా అంటే శరణమా అనే వేయరు. ఇదే ముచ్చటేడ. ఇక సమయం లేని దానికి ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉన్నారనుకోవచ్చు, లేదంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా సైలెంట్గా ఉన్నారనుకోవచ్చు. 10 నెలలే కదా, ఈ 10 నెలల్లో మనతోటి ఏమవుతుంది అంటే మనం తెలుసుకున్న వారికే సమయం అయిపోతుంది, ఆ సమయంలో మనం ఏం చేయలేము ఎందుకు అని చెప్పేసి అనుకున్నారు కావచ్చు. ఇక తింటా తినేవి ఏమవుతుంది, ఉన్న పాలకులే తింటా తీరు అని చెప్పేసి అనుకున్నారు. 200 కోట్లు ఎక్కిరాట పోయిన సంవత్సరం 23-24 బడ్జెట్. ఏడబెట్టిరు ఎవరు ఖర్చు పెట్టిరు, ఎందుకు ఖర్చు పెట్టిరు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిరో కూడా తెలియని పరిస్థితులే ఉన్నాయి ప్రజలారా. మరి గింద పరిస్థితులు ఉంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇక మీరే చెప్పాలి. ఇక చూద్దాం ఇంకేమున్నాయి. సమాజ వికాసానికి దిక్సూచిలు కవులు నిజంగానే సమాజ వికాసానికి, సమాజం అభివృద్ధి చెందాలన్నా, సమాజం ఒక పద్ధతిగా నడవాలన్నా కూడా కవులు కళాకారులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇది నిజమైన ముచ్చటనే. వాళ్ళు సంకల్పన ఆవిష్కరణ కవులు మేధావులు చేసిరట. ఉదయ సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మణ ఒక ముచ్చట చెప్పిండల్లా. ఇక ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ముచ్చట. ఇక చూడుర్రి, ఇంకేమున్నదో ఇలా చూడుర్రి. సీఎం చిత్రపటానికి మేయర్ క్షీరాభిషేకం. ఇక నగరపాలక సంస్థ అభివృద్ధి కట TUFIDC నుంచి 100 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు నగర మేయర్ బంగి అనిల్ కుమార్ సారు ఆధ్వర్యంలో శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్టు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు, మరి కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కి చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారట.
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడంతో వారి భవిష్యత్తు రాజకీయ ప్రస్తావన ఎటువైపు ఉందో చెప్పకనే చెబుతున్నారని అర్థమైందంట. ఇక ఏమున్నది, ఇక ఆయన కాంగ్రెస్ లో పోతాడు కాబట్టి వాళ్ళకి రాజకీయంగా అవసరం కాబట్టి సొంత స్వలాభావాలను చూసుకోవాలి కాబట్టి మేయర్ సారు మరి ఆ సారి ఏం నింపుకోవాలి, ఆ సారే ఇంకా మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవాలి, సారే బాగా పైసలు సంపాదించుకోవాలి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ప్రజల అభివృద్ధులు, ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు సార్కి అందాల్సిన అవసరం లేదు. నేను అంటానా అని చెప్పేసి సార్ ఏమన్నా బాధపడ్డా కూడా సార్ నాతో ఇంటర్వ్యూకి రమ్మని చెప్పుర్రి, లేదంటే నేనే సార్ దగ్గర పోతే ఇంటర్వ్యూకు మాట్లాడతా, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నారు. 200 కోట్లు తెచ్చిర్రు పోయిన సంవత్సరం. ఏడ తెచ్చిర్రు ఫస్ట్ ముచ్చట. రెండవ ముచ్చట 200 కోట్ల రూపాయలు ఏడ ఖర్చు పెట్టిర్రు, శ్వేతపత్రం ఇయ్యూర్రి. ఇంతే, ఇవి రెండు సమాధానం చెప్పుమన్నారు. శ్వేతపత్రం ఇయ్య అంటాడు, ఆ 200 కోట్లు రాలేదంటాడు. మరి వచ్చిన పైసలు ఏడ పెట్టిరో చెప్పుమన్నారు. నేను అన్ని చేసినా, అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసినా అంటాడు కావచ్చు, అంటే డివిజన్లలో. రారి అన్ని డివిజన్లు చూపెడదాం, మనం అందరం కలిసి అన్ని డివిజన్లు తిరుగుదాం, రోజుకో డివిజన్ పోదాం, 50 రోజులు 50 డివిజన్లు కొత్త పథకం కింద పోదాం. ఏ డివిజన్ల అభివృద్ధి ఎక్కడ ఉన్నదో నేను చూపెడతా సమస్య మీకు. ఇది రామగుండం పరిస్థితి. ఇక సారు పోయి కాంగ్రెస్ లో ఏరినంత మాత్రాన ప్రజలారా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేయర్ అయినా మరి కార్పొరేటర్లు అయినా ఎవరైనా పార్టీ మారినంత మాత్రాన అభివృద్ధి చెందుతుందా చెందదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, అంటే మీ ఆలోచనకే వదిలేస్తున్నా. ఎందుకంటే నేను దాన్ని కామెంట్ చేయడం కంటే మీరు చెప్పడమే, మీరు కామెంట్లో చెప్పుర్రి, మీ కామెంట్లు చెప్పుర్రి, రేపు నేను చెప్తా ఇదే మన వాయిస్లో, మళ్ళీ మన ఛానల్లో దాన్ని చూపెడదాం. ఇంతమంది కామెంట్లు చేసిర్రు చూడుర్రి ప్రజలారా, నాయకులారా, మరి గిట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి నేనే చెప్తా. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందనీకి పోతానా అని చెప్పేసి ఏమో మేయర్ సార్ చెప్తాడు, నాకు నచ్చుతలేదానేమో ఎమ్మెల్యే సార్ చెప్తాడు. ఇక విముఖత అంటే గదే. మరి మీరేదో కొత్తగా అనుకునేరు, ఏదో కొత్తగా అంటే మీరేదో ఆ పిల్లగాడు ఏదో కొత్త ముచ్చట చెప్తాడు కదా, అన్నకు నచ్చుతలేదట, కొంతమంది నచ్చుతలేదని చెప్పేసి అన్న అంటాడు. కానీ నాకు తెలిసి నాకున్న ఆలోచన ఈ ఎలక్షన్లలో ప్రస్తుత ఎమ్మెల్యే అంటే గతంలో ప్రతిపక్షం కాబట్టి అనుభవంగా నేను అన్నతో పాటు అంటే ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే తోటి 1-2 సార్లు మన ఛానల్లో మాట్లాడింది కనుక అన్న మాట్లాడిన 2-3 వాక్యాల పద్ధతితోనే అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో చెప్పిండు కూడా అక్కడక్కడ మీటింగ్లలో, మా పార్టీ నాయకులు మీకు నమస్తే పెట్టినంత మాత్రాన మా పార్టీలకు వస్తారట, వీళ్ళు మమ్మల్ని పిలుస్తారట అని చెప్పేసి కూడా అన్నాడు. అది దోస్తా అంటే మన భాషలో చెప్పుకోవాలంటే దోస్తాలా పిలిచిరు అనుకోవచ్చు, లేదంటే మనందరం ఉదయం లేవంగానే అన్న నమస్తే, లేదా అక్క నమస్తే, అవ్వ నమస్తే అని చెప్పుకునే పద్ధతులు ఉంటాయి కాబట్టి అట్లా కూడా చెప్పిరని అననే చెప్పింది. మేము పార్టీని వీయడం అని చెప్పేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అప్పుడు ప్రచారం కొనసాగించింది అన్నమాట. మరి ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ సారు ఇక మారుతన్నా పోతన్నా అత్తన్నా పోతన్నా ఓ రామ శిల్క, అత్తన్నా పోతన్నా ఓ రామ శిల్క అని చెప్పేసి రోజు చెప్పుడే తప్ప ఆ అభివృద్ధి అయితే కనబడుతుంది. ఇది తప్ప ఏం కనబడతలేదు. నిజమే ప్రజలారా, అత్తన్నా అని చెప్పిండు ఒక రోజు, మళ్ళా ఓతన్నా అని ఒక రోజు చెప్పిర్రు. లేదు అవిశ్వాసం పెడతాను, లేదు అవిశ్వాసం క్యాన్సల్ అయింది. ఇదే అత్తన్నా పోతన్నా ఓ రామ చిలుక, ఇదే అభివృద్ధి మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి. ఇది ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వార్త.